ఇండియన్ ఓషన్ వరకు వచ్చి ఇండియన్ ఓషన్లో కూడా కళ్ళి తిరుగుతూ అక్కడ ఒక టార్పిడోని ప్రయోగించి ఇరాన్ షిప్ని పేల్చగలిగారు అంటే మేము కూడా థ్రెటన్లో ఉన్నామా, మేము కూడా డేంజర్ జోన్లో ఉన్నామా అని చెప్పి ఇన్స్పెక్షన్ చేయడం కోసం ఐఎన్ఎస్ తరంగిని పంపించింది. ఇండియన్ నావల్ షిప్ తరంగిని ఇప్పుడు ఇన్స్పెక్షన్ చేస్తోంది. అమెరికా తన సబ్మెరైన్ ఎలా రాణించగలిగింది, ఎలా వచ్చింది, నావిగేషన్ కళ్ళుగప్పి, భారత నావిగేషన్ కళ్ళుగప్పి ఇండియన్ ఓషన్కి సంబంధించిన దేశాలని కళ్ళుగప్పి ఎలా అమెరికా టార్పిడో ఇక్కడ దాకా వచ్చింది, ఎలా ఇక్కడ దాకా ఆ సబ్మెరైన్ రాగలిగింది, దీనికోసం ఐఎన్ఎస్ తరంగిని ఇన్స్పెక్ట్ చేస్తోంది. ఇంకోవైపు ఐఎన్ఎస్ ఇక్షక్ అక్కడ ఎక్కడైతే ఐఆర్ఐఎన్ఎస్ దీనా షిప్ పూర్తిగా కుప్పకూలిపోయిందో, దానిపై టార్పిడోని ప్రయోగించి అమెరికా దాన్ని కుప్పకూల్చేసిందో, అక్కడ జరిగిన సంఘటనకు సంబంధించి హెల్ప్ చేయడానికి రెస్క్యూ ఆపరేషన్స్ కోసం ఐఎన్ఎస్ ఇక్షక్ కూడా రంగంలోకి దిగింది. కానీ అంతకంటే మునిపే శ్రీలంక అక్కడున్న వారిని పలువురిని ఎవరైతే ఆ షిప్ పేలిపోవడం మూలంగా గాయపడ్డారో వారందరినీ కూడా సురక్షితంగా కాపాడగలిగింది. ఇక్కడ మేము అర్థం చేసుకోవాల్సిన ఒకే ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అమెరికా తన సబ్మెరైన్ని ఇండియన్ ఓషన్ దాకా ఎలా రాణించగలిగింది. మిలాన్ మల్టీలాటరల్ ఎక్సర్సైజ్, నావల్ ఎక్సర్సైజ్కి ఇండియా, శ్రీలంక, ఇరాన్ అండ్ సమీప దేశాలన్నీ కూడా దీంట్లో ఆ నావల్ గ్రూప్స్లో